ఆకలేస్తుంది. స్టాప్ స్టాప్, ఎక్కడే ఉన్నాడు? ఎవరు మీరు? దారి తప్పినవాడిని. కస్మంచిలియమ్మా, నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. ఎప్పుడు తిన్నారో ఏమో. కాస్త అన్నం పెడతాను, తింటారా? అమ్మా, ఆప్యాయతకి దూరమైనటువంటి వాడిని కాదమ్మా, దూరం చేసుకున్నటువంటి వాడిని. నీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది తల్లి. ఇంకా చాలు. పర్వాలేదు, ఇంకొంచెం తినండి. తింటారమ్మా. చచ్చిలోపు మళ్ళీ ఈ ఆప్యాయత దొరుకుతుందో లేదో. తింటారమ్మా. మీకు భార్య బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారమ్మా. చోదవాడి గెలిచి జీవితాంతం పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉందాం అనుకున్నాను. కానీ ఆడిన తర్వాత తెలిసింది, ఆడకూడని ఆట ఆడి జీవితాలతోనే ఆడుకున్నాను అని. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఫోన్ చేస్తారు మనుషుల్ని. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మరి మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన గారికి పట్నంలో ఉద్యోగం. తండ్రి లాంటి వారు. మీరే చెప్పండి. కడుపుతో ఉన్నాను కదా, 2వ నెల నుంచి ఒక్కసారి కూడా వచ్చి చూడలేదండి. ఉత్తరాలు మాత్రం తెగ రాస్తారు. వాళ్ళమ్మా, రాకపోవడానికి అతనికి ఎన్ని పనులున్నాయో. అమ్మా, ఇంత కమ్మగా అన్నం తిని 15 సంవత్సరాలైంది. 10 కాలాల పాటు పిల్ల జల్లాతో చల్లగా ఉండు తల్లి. అమ్మా, ఆవిడ గారు మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. కాదమ్మా, మీ నాన్న చంపేశాడు. అవును, ఇవన్నీ మీకెలా తెలుసు? నాకు నువ్వు కూడా తెలుసమ్మా. నీ పేరు సీత కాదు, అమ్ములు. అక్క పేరు సీత. నువ్వు అమ్ములా? అక్క సీత ఇప్పుడు వస్తుందా? మా అక్క వచ్చినట్టుంది. లేదమ్మా, నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. మిమ్మల్నా? మీరేం తప్పు చేశారు? అవన్నీ తర్వాత చెప్తాను. వాళ్ళు అడిగితే ఎవరు రాలేదని చెప్పు. నా మాట విని తల్లి. బిడ్డలకు తల్లి లేకుండా చేశాను. నా కూతురు పశువు కుంకాలు నా చేతులతో నేనే తుడిచేశాను. ఇన్ని పాపాలు చేసినా నేను ఇంకా బతికే ఉన్నానంటే చావు కూడా నన్ను ఛేదరించుకుంటుందన్నమాట. సార్, లోపల ఎవరూ లేరు. ఏంటి మీరు ఇలా వచ్చారు? ఏం జరిగింది? ఒకడు మా నుండి తప్పించుకున్నాడు. మీ ఇంట్లో ఉన్నాడని అనుమానంతో వెతికాం. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి. కమాన్. అమ్ములు, ఎవరైనా వచ్చారా? నన్ను నువ్వనుకుని సీత అని పిలిచారు.
వాడెక్కడున్నాడు? ఆ గదిలో. వాడిని తాకాడా? వెళ్ళు, వెళ్ళి తల రస్తాను చే. వెళ్ళు.